హలో లిసనర్స్. సో తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు? చాలా ఏకాదశులు ఆల్రెడీ అయినాయి కదా. సో దీనికి చాలా మల్టిపుల్ ఆన్సర్స్ దొరికాయి నాకు. సో ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని ప్రథమ ఏకాదశి అనేవాళ్ళంట అప్పట్లో. అండ్ అప్పట్లో వర్షాకాలం స్టార్ట్ అయితే కనుక దాన్ని ఇయర్ కింద కన్సిడర్ చేసేవాళ్ళంట. అందుకనే దీన్ని అలా పిలిచేవాళ్ళంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఏకాదశి నుంచి మునులు ఋషులు ఒకే చోట ఉండి చాతుర్మాస దీక్ష తీసుకుంటారంట. సో వాళ్ళ కోసం తొలి ఏకాదశి అంటారంట. అండ్ యాక్చువల్లీ ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి వెళ్ళి మళ్ళీ 4 months తర్వాత నిద్ర లెగుస్తారంట. అందుకే ఈ రోజుని సాయన ఏకాదశి ఆర్ దేవసాయన ఏకాదశి అని కూడా అంటారు. ఏంటి, 4 months నిద్రపోతారా? మన మనుషులే 8 hours నిద్రపోతాం, మరి దేవుళ్ళు 4 months నిద్రపోతారా? ఎలా?